హాయ్ ఫ్రెండ్స్, మినీ జంగిల్ వరల్డ్ కు స్వాగతం. ఒక అందమైన అడవిలో ఒక రోజు వేసవి కాలం మధ్యాహ్నం బాగా ఎండ కాస్తోంది. ఒక కాకికి బాగా ఆకలి వేసి ఆహారం వెతుక్కుంటూ వెళ్ళగా దానికొక పెద్ద చికెన్ ముక్క దొరికింది. దాన్ని ఆస్వాదిస్తూ తినాలని ముక్కున కరుచుకుని ఒక పెద్ద మర్రి చెట్టు కొమ్మ మీద వాలి కూర్చుంది. సరిగ్గా అదే సమయంలో బాగా ఆకలితో ఉన్న ఒక జిత్తుల మారినక్క అటుగా వచ్చింది. చెట్టు మీద కాకి దాని నోట్లో ఉన్న చికెన్ ముక్క నక్క కంటపడ్డాయి. ఎలాగైనా ఆ చికెన్ తినాలని నక్కకు దురాశ పుట్టింది అని తనలో తను ఆలోచిస్తూ, ఆహా, ఆ చికెన్ ముక్క ఎంత బాగుందో, కాని చెట్టు ఎక్కి బలవంతంగా ఆ కాకి దగ్గర నుంచి లాక్కోవడం నా వల్ల కాదు. నా తెలివితేటలతో దాన్ని బురిడి కొట్టించి ఆ జున్ను ముక్క కింద పడేలా చేయాలి అని మనసులో అనుకుని మెల్లగా నవ్వుతూ చెట్టు కిందకు వెళ్లి కాకిని చూస్తూ ఇలా అనడం మొదలుపెట్టింది. ఓ పక్షిరాణి, కాకమ్మ, బాగున్నావా? ఈ రోజు నువ్వు ఎంత అందంగా కనిపిస్తున్నావో తెలుసా? నీ రూపం ఇంత అద్భుతంగా ఉందంటే ఇక నీ గాత్రం ఎంత మధురంగా ఉంటుందో కదా. అడవిలో అందరూ కోకిల పాట, సుమధురమైన పాట పాడవా? నీ పాట విని నా జన్మ ధన్యం చేసుకుంటాను. ఆ పొగడ్తలు విన్న కాకి ఉబ్బితబిబ్బైపోయింది. నక్క మాటలు నిజమేనని గట్టిగా నమ్మి తన అందానికి, గాత్రానికి మురిసిపోయి గర్వంగా రొమ్ము విరిచింది. తన నోట్లో చికెన్ ముక్క ఉందన్న సంగతి ఆనందంలో పూర్తిగా మరిచిపోయింది. తన సంగీత ప్రతిభ చూపించాలనే ఆతృతతో కళ్ళు మూసుకుని నోరు గట్టిగా తెరిచి అంతే, కాకి నోరు తెరవగానే నోట్లో ఉన్న చికెన్ ముక్క కాస్త జారి కింద పడిపోయింది. కింద కాచుకుని కూర్చున్న నక్క ఆ చికెన్ కోసం గెంతి పట్టుకుంది. దాన్ని ఆబగా మింగేసింది. పిచ్చి కాకి, నీకు అందం ఉందో లేదో కాని అసలు బుర్ర మాత్రం లేదు. ఈ చికెన్ ముక్క కోసమే నిన్ను పొగిడాను. అయ్యో, అనవసరమైన పొగడ్తలకు లొంగిపోయి ఎంత మోసపోయాను. నా అహంకారం వల్లే నా ఆహారాన్ని కోల్పోయాను అని పకపక నవ్వుకుంటూ నక్క అక్కడి నుంచి పారిపోయింది. నీతి: ఎవరైనా మనల్ని మితిమీరి పొగుడుతున్నప్పుడు అందులో స్వార్థం దాగి ఉండొచ్చు. కాబట్టి అనవసరమైన పొగడ్తలకు పొంగిపోయి మోసపోకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ను తప్పకుండా క్లిక్ చేయండి.